మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగునాట మాటల యుద్ధం జరుగుతోంది. శివాజీ చేయరాని తప్పు చేసినట్టుగా కొద్దిమంది అభినవ కందుకూరి వీరేశలింగం పంతులు కొద్దిమంది మహిళల తరపున వత్తాసు వలుకుతున్నారు. ఒక కార్యక్రమానికి వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డది. ఎందుకంటే సగం బట్టలు వేసుకొస్తే ఆ సంఘటన దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే, మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినీ పరిశ్రమకు చెందినటువంటి మహిళలు మండిపడ్డారట. ఏ బట్టలు వేసుకోకపోయి ఇప్పుడు మీకు ఎవరు వచ్చిండు? ఆ వేసుకోకుంటుంటే లోపల ఉండరు. పబ్లిక్లోకి వచ్చినప్పుడు కొంతవరకు గౌరవంగా ఉండాలని చెప్పిండు, దానికి తప్పైనట్టుగా. ఇక వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి అభినవ వీరేశలింగం పంతులు నోరు విప్పారు. మహిళా సాధికారత అంటే అంగాంగం ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. అయితే కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకుంటున్నట్టు ప్రకటించారు. వస్త్రధారణ వ్యక్తిగతం, ఎవరిష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలోని స్థితిగతులు, సంస్కృతి, సాంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందున మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు. అయితే అభిమానం ముసుగులో ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు తర్వాత ప్రకాష్ రాజులకు తెలియదా? జన సమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పు ఎందుకవుతుంది? చిట్టిపట్టి బట్టలతో కనపడిన హీరోయిన్లపై పైకి జనం ఎగబడి అది తొక్కిసలాటకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? వస్త్రధారణకు తర్వాత మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? శరీర భాగాల్ని అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో విచ్చలవిడితనం సాధికారత స్వేచ్ఛ ఎలా అవుతుంది? ఇదే నిజమైతే పర్యవసానాలకు సిద్ధం కావాలి కదా అని చెప్పేసి ఒక వ్యాసం రాసిండు. అంటే విషయం ఏంటంటే నిజంగా నేను సగం బట్టలు వేసుకొస్తాను, నీకేమైందంటే బట్టలు వేసుకొని లోపల కూర్చో, ప్రాబ్లం ఏం లేదు. బెడ్రూమ్లో పోయి బట్టలు మొత్తం ఇప్పి కూర్చున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. కానీ బయటకు వచ్చేటప్పుడు బయట ప్రపంచానికి వచ్చినప్పుడు బయట వాళ్ళకు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచి వేసుకోమని చెప్తే తప్పెట్లయితుంది? అది మేము వేసుకోమంటే వేసుకోకూడదు, మరి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అంటే సమాజంలో ఒక సంస్కృతి సాంప్రదాయం తర్వాత కట్టు బొట్టు తర్వాత ఇవన్నీ కూడా ఒక భారతీయ సంస్కృతి అంటున్నారు. సరే స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ తప్పేం లేదు, మీరు వేసుకొని ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అంటే కొంత నిండుదనం ఉండాలని చెప్పేసి కోరుకుంటే తప్పేమున్నది? దాన్ని ఏదో పెద్ద తప్పైనట్టు అక్కడ నాగబాబు తర్వాత ఇక్కడ ప్రకాష్ రాజు ఇంకో కొంతమంది ఆయన పేరు ఏం పేరు జబర్దస్త్ వస్తుడు అనసూయ, ఆయన బట్టల మీద ఆయన అభిమాన సంఘం మాట. వాళ్ళు కొంతమంది వచ్చి అట్టెట్లయితుంది ఆమె బట్టలు ఇప్పితే నీకేమవుతుందని అంటారు. అరే మాకేమవుతుందిరా నాయన, ఎవరికి ఏం కాదు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి ఇప్పొద్దని అంటున్నారు. కొంచెం జాగ్రత్త మంచిగా వేసుకుంటే మంచిగా ఉంటుందని. శివాజీ 2 పదాలను అనవసరంగా వాడారు, అందుకు క్షమాపణ చెప్పారు కూడా. అంతటితో ఆ వివాదం ముగిసిపోవాలి. ఆడవారి వస్త్రధారణ విషయంలో శుద్ధులు చెప్పడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. శరీర భాగాలను ప్రదర్శిస్తూ జనసమూహంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగవచ్చు. నాగబాబు, ప్రకాష్ రాజు వంటి ఉదాత్త భావాలు ఉన్నటువంటి సంస్కారం ఉంటబట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు అట్లనే ఉండాలని ఏముందా, నమ్మకం ఏమున్నది? ఇప్పుడు మన తర్వాత ఇప్పుడు ఇట్లా ఈ బట్టలు వేసుకుంటే ఏమైతే, బట్టలు వేసుకోకుంటే ఏమైతే అని చెప్పేసి చెప్పేటోళ్ళు ఉంటారు కదా. వాళ్ళ బిడ్డలో, వాళ్ళ చెల్లెల్లో, లేకపోతే వాళ్ళ ఇంటోల్లో మరి బట్టలు వేసుకోకుంటే తిరగండి అని చెప్తారా? చెప్పగలుగుతారా? వీళ్ళు చెప్పరు. వేరేటోళ్ళు వేస్తే చూస్తాం వీళ్ళు. అంటే ఇటువంటి ఇప్పుడు ఆదర్శ భావాలు ఇట్లా మరి చేసినట్టు మరి వాళ్ళకు కూడా అట్లే వేయాలి కదా. వాళ్ళ పిల్లల్ని కూడా బట్టలు లేకుండా అట్లే సగం బట్టలతో పంపిరు. అంటే వాళ్ళ ఇంటోళ్ళకి అగితేనేమో ఒక న్యాయం, బయట వాళ్ళకి అగితే ఒక న్యాయం అనమాట. ఇంకో ఇటువంటి కథలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పురుషుల్లో మనోవికారాలు పెరిగిపోతున్నాయి. సంస్కారం లేని వాళ్ళు మృగాలుగా మారుతున్నారు. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి పండుటాకుల వైపు రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాల క్రూరత్వానికి బలవుతున్నారు. చిట్టిపట్టి దుస్తులతో ఒక మహిళ ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్ళడాన్ని ఊహించగలమా? వెళ్ళకూడదా అని గద్దిస్తే ఏం చెప్తాం? వెళ్ళవచ్చు, కాకపోతే పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఆర్కే కొత్త పరుకులో. నిజం కూడా శివాజీ చేసింది తప్పేం కాదు. శివాజీని 100% సమర్థిస్తున్నాం, 1000% సమర్థిస్తాం. అరే మంచిగా ఉంటారంటే తప్పేముంటుంది నాయన.